న్యూస్ అండ్ డీటెయిల్స్. కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ పరస్పర సవాళ్లతో కామారెడ్డిలో రాజకీయం హీటెక్కింది. ఇక భూ కబ్జా ఆరోపణలపై సాక్ష్యాలతో రావాలని కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరోసారి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ నేతలు సాక్ష్యాలతో కలెక్టరేట్కు వచ్చేందుకు సిద్ధమయ్యారు. భూముల విషయంలో అవినీతి చేసినట్టుగా నిరూపిస్తే రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ప్రకటించారు. అయితే రాజీనామాకు సిద్ధంగా ఉండాలని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇరు పార్టీల పరస్పర సవాళ్లతో కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలెక్టర్ను కలిశారు. భూములపై నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు దీన్ని భూ వివాదంగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వం తలుచుకుంటే 2 నిమిషాల్లోనే తేల్చొచ్చారని ఎమ్మెల్యే ఇక 263 ఎకరాల్లో ఎవరికి ఎంత భూమి ఇచ్చారో అధికారులు చెప్పాలని అన్నారు. భూములు ఉన్న యూనివర్సిటీ ఎందుకు ఏర్పాటు కాలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన కాంగ్రెస్ నేతలు బయట తిరుగుతుంటే బీజేపీ నేతలపై మాత్రం కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇక ఆరోపణలు చేసినటువంటి వారు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. జిల్లా కలెక్టర్ గారు ఆయుష్ సంఘవి గారిని, అలాగే అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ విక్టర్ గారిని కలవడం జరిగింది. వారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి గారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పాము. నా దగ్గర డాక్యుమెంట్స్ ఎవ్రీ ఫైల్ ఉంది, కానీ నేను ఇస్తే అథెంటిక్ కాదు. కాబట్టి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు సమాచార హక్కు చట్టం కింద డాక్యుమెంటేషన్ క్లియర్ చేసి ఇస్తే అది నిజమనేది తేలుతుంది. కాబట్టి ఈ ఇష్యూకి మేమే తప్పు చేయలేదు, మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు అనేది ప్రజలందరికీ తెలవాలని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి పర్సనల్గా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పాం, ఏది నిజం, ఏదైతే నిజమో అదే చెప్పండి. నేనేం దాన్ని మ్యానిపులేట్ చేయమని చెప్పట్లేదు. నిజాయితీ ఉన్నవాడికి భయమే లేదు. కాబట్టి ఎక్కడ తప్పు చేయలేదు, మనకు భయము లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే, వారే ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. 2 నిమిషాల్లో డాక్యుమెంటేషన్ అంతా తీసుకురావచ్చు. కానీ రచ్చ ఎందుకు ఈ గొడవ చేయాలి? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వ్యక్తే కానీ ఎన్నడూ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంటేషన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత అప్పుడు 2004 నుంచి 9 దాకా మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు చెప్పొచ్చు కదా, అప్పుడు చేయలేదు. ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారానైనా వీరు అనుకుంటే 2 నిమిషాలు డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని రేపటి వరకు సీఎంఓకి రండి అంటే 2 నిమిషాల్లో డాక్యుమెంట్స్ అన్నీ హైదరాబాద్లో ఉంటాయి. ఎందుకు చేయట్లేదు? ఇది మీరు పాత్రికేయులందరూ కూడా ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఇది గుర్తించాలి. ఎందుకు చేయట్లేదు? అధికారం మీ దగ్గరనే ఉంది, అధికారులు మీ వాళ్ళే, మీరు చేయొచ్చు. మరి ఎందుకు చేయట్లేదు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం కామారెడ్డిలో పరిస్థితి ఎలా ఉంది? ఇటు ప్రతి సవాళ్లతో కూడా రాజకీయం హీట్ ఎక్కినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సాయిరామ్, గత 3 రోజుల నుంచి కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతి సవాళ్లతో ఇటు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పైన ఇటు భూ కబ్జాలు చేశారంటూ ఇటు కాంగ్రెస్ నేత శబరిమల ఆరోపించిన నేపథ్యంలో ఇటు దానికి సంబంధించి సాక్ష్యాధారులతో కలెక్టరేట్ కు వస్తానని చెప్పేసి ఇటు వెంకటరమణారెడ్డి చెప్పిన పరిస్థితిలో ఇటు కాంగ్రెస్ బీజేపీల మధ్య అయితే సవాళ్ల పర్వం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది చెప్పవచ్చు. అయితే ఈ రోజు కలెక్టరేట్ వద్దకు బీజేపీ ఎమ్మెల్యే రమణ్ రెడ్డి వచ్చి ఇటు తనపై వచ్చిన ఆరోపణలతో ఇటు సాక్ష్యాలకు సంబంధించి ఇటు కలెక్టర్ ని కలిసి సమాచార హక్కు చట్టం కింద తనకు 263 ఎకరాలకు సంబంధించినటువంటిది భూములకు సంబంధించి ఎవరెవరికి అలాట్మెంట్ చేశారు, ఎక్కడ ఉంది ఆ భూమి, దానికి సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కలెక్టర్ ను కలిసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ రావాలని చెప్పేసి ఇటు ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి, నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే
ప్రభుత్వం తలుచుకుంటే 2 నిమిషాల్లోనే ఈ యొక్క వివాదం సద్దుమణించవచ్చు. 263 ఎకరాలకు సంబంధించి ఎవరికి ఎంత భూమి రైట్ ఇచ్చారో రాజేష్, 2 రోజుల క్రితం అధికారులు చూసుకున్నట్టయితే నిర్ణయించాలని కొంచెం చెప్పి శాంతియుత వాతావరణం అయితే కనబడ్డట్టుగా కనిపిస్తుంది. బట్ మళ్ళీ అగైన్ ఈ యొక్క రాజకీయ ప్రతి సవాళ్లతో కూడా హీట్ ఎక్కినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీని గురించి ముఖ్యంగా 3 రోజుల నుంచి కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రజలకైతే ఇబ్బందికర వాతావరణం అయితే కనబడతా ఉంది. అయితే గత శనివారం రోజు కూడా ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కావచ్చు, ఇటు శిశు మందిర్ ప్రభుత్వ కళాశాల, అదే కలెక్టరేట్ ప్రాంతము ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా పోలీసు బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద, అదేవిధంగా కలెక్టరేట్ వద్ద కూడా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ రాజచంద్ర కూడా దీనికి సంబంధించి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు షబ్బీర నివాసము, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, బీజేపీ కార్యాలయము, రైల్వే స్టేషన్, కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్, ప్రధాన చౌరస్ల వద్ద కూడా ప్రధాన కూడల్లో భారీ పోలీసు బందోబస్తును కూడా ఇటు పోలీసులు మోహరించారు. జిల్లా కేంద్రంలో వచ్చే 4 దిక్కుల నుంచి కూడా ప్రతి వాహనాన్ని ప్రస్తుతం అయితే పోలీసులు తనిఖీ చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ రాజచంద్ర, కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి దీనికి సంబంధించి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఇటు కామారెడ్డి పట్టణంలో నెలకొన్నటువంటి యొక్క పరిస్థితుల్లో రాజేష్, చివరిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత అయినటువంటి షబ్బీర్ అలీ దీనిపైన ఏమైనా స్పందించారా? ఆయన దీనిపైన ఏమైనా సవాల్ని స్వీకరిస్తున్నట్టు ఏమైనా తెలిపారా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మేము సవాల్ని స్వీకరిస్తున్నామని చెప్పారు, కానీ షబ్బీర్ అలీ పేరు అయితే బయటకు రావడం లేదు. దీనిపైన ఏమైనా స్పందించారా ఆయన? రైట్ సాయిరామ్. అయితే మరికొద్ది సేపట్లో, అంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితము కామారెడ్డి మున్సిపాలిటీ సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమర్ అని బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి షబ్బీర్ అలీ వచ్చిన పరిస్థితి. ఇప్పుడు చూడాలి స్పందిస్తారు లేదా అనే విషయాన్ని అయితే ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత వారంలో మున్సిపల్ ఎలక్షన్ సమయంలోనే ఇటు కబ్జాల కింగ్ అంటూ ఇటు ఎమ్మెల్యే మీద షబ్బీర్ అలీ నేరుగా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఎమ్మెల్యే స్పందించిన తర్వాత ఇటు కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నట్టు పరిస్థితి. అయితే ఇప్పుడు అంటే మీడియా ముందుకు షబ్బీర్ అలీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి కలెక్టర్ గారితో చెప్పిన పరిస్థితిలో మీడియా ముందుకు వచ్చి ఈ యొక్క గొడవను సర్దుమణిగిస్తారా లేకుంటే పొడిగిస్తారంటే విషయాన్ని అయితే స్పష్టం వచ్చే అవకాశం ఉంది. సాయిరా. రైట్, థ్యాంక్ యూ రాజేష్.